హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎంత వీలైతే అంత చెప్పుకుందాం ఫ్రెండ్స్. షార్ట్కట్లో ఎలా చదవాలి, ఏవి ఇంపార్టెంట్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. విషయ సూచిక, ఈ విషయ సూచికలో మనకు 21 లెసన్స్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇంపార్టెంట్ వచ్చేసి అంటే నాకు తెలిసినంత వరకే మీరు అన్నీ చదవాలి ఫ్రెండ్స్. ఇది చదవాలి, ఇది వద్దు అనేది ఏమీ లేదు. భౌగోళిక స్వరూపాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్స్ వచ్చేసరికి అభివృద్ధి భావనలు, ఉత్పత్తి, ఉపాధి, భారతదేశ శీతోష్ణ స్థితి, భారతదేశ నదులు, నీటి వనరులు, జనాభా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నివాస ప్రాంతాలు కూడా, అదేవిధంగా నివాస ప్రాంతాలు, వలసలు, రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి. ఈ ప్రపంచీకరణ, సుస్థిర అభివృద్ధి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆహార భద్రత వచ్చేసి మనకి 8th క్లాస్లో వస్తుంది. అది ఇది కలిపి ఒకే దగ్గర చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సమకాలీన ప్రపంచం భారతదేశంలో మనకు ఇందులో హిస్టరీ పార్ట్, మనకు సివిక్స్ వస్తుందండి, పౌరశాస్త్రం, అదేవిధంగా మనకి చరిత్ర అనేవి, ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఏ విధంగా ఉంది, వలస పాలిత ప్రాంతాలు, జాతి విముక్తి ఉద్యమాలు, భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939 1947 మధ్య ఏ విధంగా ఉంది, స్వాతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, దేశంలో ఎన్నికల ప్రక్రియ, స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాల వరకు, రాజకీయ ధోరణుల గురించి, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం, సమకాలీన సామాజిక ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, పునశ్చరణ. ఇవన్నీ మనకి 10th క్లాస్లో లెసన్స్ ఫ్రెండ్స్. మనము ఇప్పుడు మొదటి లెసన్లోకి వెళ్దాము. ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చెప్తాను ఫ్రెండ్స్. ఎలా షార్ట్కట్లో చదవాలి, మనము ఏ విధంగా ఇంపార్టెంట్ అన్నట్టుగా చదవాలి అనేది. భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనేవి 10th క్లాస్లో మొదటి లెసన్ ఫ్రెండ్స్. ఇందులో మనకి ఈ భారతదేశం యొక్క ప్రధాన స్వరూపాలు, భూస్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. తర్వాత రాబోయే అధ్యాయంలో మనము భారతదేశ శీతోష్ణ స్థితి ఇవన్నీ తెలుసుకున్నాం. ఈ భూస్వరూపాలు అంటే మాత్రం పర్వతాలు, పీఠభూములుగా చెప్పుకోవచ్చు. ఇది మన ప్రపంచ పటం ఫ్రెండ్స్. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా. మనకి ఇవన్నిటిలో పెద్దది ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా, ఫస్ట్ ఉత్తర అమెరికా, ఆసియా. ఇట్లా మనకు ఏది చిన్నది, ఏది పెద్దది అనేది మనకి ప్రపంచ పటంలో ఏది ఎక్కడ ఉంది, అట్లాంటిక్ ఎక్కడ ఉంది, ఆఫ్రికా ఎక్కడ ఉంది, దక్షిణ అమెరికా ఎక్కడ ఉంది, పసిఫిక్ సముద్రం ఎక్కడ ఉంది, హిందూ మహాసముద్రం ఎక్కడ ఉంది అనేది మనకు ఐడెంటిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి మన తెలంగాణ, భారతదేశం చాలా విశాలమైన దేశం. ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది. ఇప్పుడు ఉత్తర అక్షాంశాల మధ్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అక్షాంశాల మధ్య ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేఖాంశాల మధ్య ఉంది అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ కూడా మనకు ఏ అక్షాంశాల మధ్య, ఏ రేఖాంశాల మధ్య ఉందో కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఏమంటారు, ఇంకా రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా, అదే భారతదేశానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు కదా. ఇది అలహాబాద్ గుండా పోతుంది అనమాట. ఎక్కడి నుంచి పోతుంది? అలహాబాద్ గుండా పోతుంది. భారతదేశ ప్రామాణిక కాలమానానికి IST, దీనిని ఆధారంగా తీసుకుంటాము. గ్రీన్విచ్ ప్రమాణ కాలమానానికి ఇది 5:30 గంటల ముందు ఉంటుంది అనమాట. ఇట్లాంటి మనకు ఇలాంటి బాక్సెస్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ప్రక్కన ఇచ్చిన పరిశీలనలో అహ్మదాబాద్, ఇంపాల్ సూర్యోదయం, సూర్యాస్తమయాలు తెలియజేసే కారణాలను వివరించండి. ఇది ఇంపాల్ యొక్క సూర్యోదయం, సూర్యాస్తమయ సమయం. ఇది అహ్మదాబాద్ యొక్క సూర్యోదయం, సూర్యాస్తమయ సమయం. నెక్స్ట్ మన భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎంత పొడవుగా ఉంది, అదేవిధంగా మనకి పశ్చిమం నుంచి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవుతో ఉంది అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా మన స్టాండర్డ్ టైం IST వచ్చేసి ఏ దేశాల గుండా పోతుంది, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, యానం, వీటి గుండా పోతుంది అనమాట. అది కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు. అదేవిధంగా కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా పోతుందో కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మన మొత్తం భారత భూభాగం వచ్చేసి అంటే భూభాగం మొత్తం మన భారతదేశం ఎంత భూభాగంతో విస్తరించి ఉందంటే 32,87,263 చదరపు కిలోమీటర్స్తో విస్తరించి ఉంది. భూ సరిహద్దు ఎంత గలదు అంటే 15,106
కిలోమీటర్ల భూ సరిహద్దు కలదనమాట. గుజరాత్ అన్నిటికన్నా ఈ తీరరేఖలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ తీరరేఖలు గుజరాత్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఇక్కడ తమిళనాడు, ఏపీ, ఇక్కడ తమిళనాడు, ఏపీ, యానం అనమాట. ఇక్కడ ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఈ అన్నిటికన్నా ఎక్కువ కోస్టల్ ఏరియా ఉన్న ప్లేస్ ఏదంటే గుజరాత్ అనమాట. గుజరాత్ ఎంత నుంచి ఎంత వరకు ఉంది? 2310 కిలోమీటర్ల వరకు ఉందన్నమాట. నెక్స్ట్ తక్కువగా ఉన్నది గోవా, 193 కిలోమీటర్స్. తమిళనాడు వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఎక్కువగా ఉన్న తీరరేఖ వచ్చేసి తమిళనాడు 1068 అనమాట. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవచ్చు 1053గా. ఇంతే ఫ్రెండ్స్, ఇవి లక్షద్వీపులు అనమాట. ఇక్కడ వచ్చేసి అండమాన్ దీవులు ఉంటాయి. ఇక్కడ ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది. మనకు అండమాన్ నికోబార్ దీవుల్లోని మనకు భూ సరిహద్దులో చివరి ప్లేస్ అయిన దక్షిణ సరిహద్దుగా ఇందిరా పాయింట్ ఉంది. అదే ఉత్తర సరిహద్దుగా అయితే ఇందిరా కాల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ అయితేనేమో మనకి గుజరాత్ కచ్ తీరం ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ సైడ్ అయితే మాత్రం మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భూగర్భ నేపథ్యం. ఇది శిలా శైథిల్యం, క్రమక్షయ నిక్షేపణ వంటి ప్రక్రియల వల్ల భారతదేశం భూభాగం నేలలు ఏర్పడ్డాయి. లక్షల సంవత్సరాల నుండి అంశాలు నేడు వరకు చూస్తూనే ఉన్నాం కదా. అయితే ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయన్నమాట. అంగార భూమి, గోండ్వానా. అంగారాన్ని మనము లారేసియా అని కూడా అంటాం. భారతదేశ ద్వీపకల్పం ఎందులో ఉంది? గోండ్వానా భూభాగంలో ఉంది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి పెద్దదైన యురేషియా ఫలకం ఢీకొట్టింది. ఇలా ఢీకొట్టడం వల్ల తీవ్ర ఒత్తిడిలోనే ఈ లక్షల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియల వల్ల పర్వతాలు ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు అవే హిమాలయాలుగా చెప్పుకోవచ్చు. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరాంచులు పగిలిపోవటం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది. కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాది నుంచి ద్వీపకల్ప నదులతో ఒండ్రు మేట వేసింది. దీని ఫలితంగా విస్తారమైన ఉత్తర సమతల మైదానాలు ఏర్పడ్డాయి అన్నమాట. భారతదేశ భూభాగం ఎంతో వైవిధ్యంతో కూడింది. అయితే భూ ఉపరితలం పైననే ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతనమైనది. నెక్స్ట్ ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు ఏవి వెంట? హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు అనమాట. నెక్స్ట్ హిమాలయాలు వచ్చి హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం 500 కిలోమీటర్ల వెడల్పుతో ఉండగా, అదే మధ్య తూర్పు ప్రాంతాల్లో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయన్నమాట. పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువగా, విభిన్న ప్రాంతాల్లో పర్వత ఎత్తుల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. హిమాలయాలు సమాంతరంగా ఉండే 3 పర్వతాలు ఉన్నాయి. లోతైన లోయలు, విశాలమైన పీఠభూములు పర్వత శ్రేణులతో వేరు చేయబడి ఉన్నాయన్నమాట అవి. అయితే అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఏమంటారు? ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్రం మట్టం కంటే 6100 మీటర్ల ఎత్తు ఉంటుంది. హిమాద్రి శ్రేణి అనేది మంచుతో కప్పి ఉంటుంది. దేంతో కప్పి ఉంటుంది? మంచుతో. అయితే ఇక్కడ మీకు హిమానీ నదాలు కూడా కనబడతాయి. మంచు పేరుకుపోవడం, హిమానీ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా జీవనదులు నీటిని అందిస్తుంటాయి అన్నమాట. ఈ వార్షిక చక్రం ద్వారా జీవనదులకు నీటిని అనేవి అందిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మధ్య నిమ్న లేక హిమాలయాలు. దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాల మధ్యన సమాంతర పర్వత శ్రేణులుగా మధ్య హిమాలయాలు, హిమాచల్ నిమ్న హిమాలయాలు అనేవి హిమాలయాలు అంటారనమాట. ఈ శ్రేణులు జటిలమైన వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఇవి 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో సముద్ర మట్టం నుంచి 3500 నుంచి 4500 మీటర్ల వరకు వివిధ ఎత్తులతో ఉన్నాయి. చాలా పర్వత శిఖరాలు సముద్ర మట్టం నుండి, అంటే ఈ నిమ్న హిమాలయాలన్న హిమాచల్ హిమాలయాలన్న ఒకటే కదా. చాలా పర్వత శిఖరాల్లో సముద్ర మట్టం నుండి 5050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయన్నమాట ఇవి. నెక్స్ట్ అయితే ఇక్కడ పీర్ పంజాల్, దౌల్ధర్, ముస్సోరీ, నాగ్లిబా, మహాభారత్ లేక్
మొదలైనవి మధ్య హిమాలయాల్లో కొన్ని ముఖ్యమైన పర్వత శ్రేణులు అనమాట. ఈ మధ్య హిమాలయాల్లో కాశ్మీర్లో ఉన్న పీర్ పంజాల్ శ్రేణి పొడవైంది మరియు ముఖ్యమైనది. అయితే పీర్ పంజాల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ ఆగ్నేయం నుండి వాయువ్య దిశగా ఉంది. అయితే ఇది ఎంత పొడవుతో వ్యాపించి ఉంది? 135 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది ఈ కాశ్మీర్ లోయ అనేది. తర్వాత ఈ లోయ 40 కిలోమీటర్ల వెడల్పుతో 4921 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సముద్ర మట్టం కన్నా 1585 మీటర్ల సగటు ఎత్తుతో ఉందన్నమాట. మధ్య హిమాలయాలు తూర్పుగా ముస్సోరీ, నాగ్లిబా శ్రేణులు ఉన్నాయి. ముస్సోరీ శ్రేణి 2000 నుంచి 2600 సగటు ఎత్తుతో మరియు 120 కిలోమీటర్ల పొడవున ముస్సోరీ నుండి లాన్స్ డౌన్ మధ్యన విస్తరించి ఉంది. ముస్సోరీ, నైనిటాల్, చక్రట మరియు రాణికేట్. అయితే ముస్సోరీ, నైనిటాల్, చక్రట, రాణికేట్ వంటి ముఖ్యమైన వేసవి విశ్రాంతి స్థావరాలు సముద్ర మట్టం నుంచి 1500 నుంచి 200 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. మొత్తం మీద ఈ మధ్య హిమాలయాల శ్రేణులు మానవ సంబంధాలు తక్కువ ప్రతికూలతను మరియు ఎక్కువ అనుకూలతను కలిగి ఉన్నాయి. సిమ్లా, ముస్సోరీ, రాణికేట్, నైనిటాల్, ఆల్మోరా మరియు డార్జిలింగ్ వంటివి హిమాలయ వేసవి విడుదలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శివాలిక్ శ్రేణి. హిమాలయ ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి అన్నమాట. వీటిని ఏమంటారు? బాహ్య శ్రేణులతో కలిగి ఉన్నందున వీటిని బాహ్య హిమాలయాలు అంటారు. నిటారైన ఉత్తరవాలు కలిగి ఉండటం వల్ల హాగ్బక్ మాదిరిగా కనిపిస్తాయి. ఈ శ్రేణి నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 పొడవున పోట్వార్ ద్వీపకల్ప నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉంది? పోట్వార్ ద్వీపకల్ప నుంచి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించి ఉంది. అయితే శివాలిక్ శ్రేణి వెడల్పు శివాలిక్ శ్రేణి అనేది ఈ వెడల్పు హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా, హిమాచల్ ప్రదేశ్లో 50 కిలోమీటర్లు ఉంటే అదే అరుణాచల్ ప్రదేశ్లో 15 కిలోమీటర్లు కన్నా తక్కువగా మారుతూ ఉందన్నమాట. దాదాపుగా విచ్ఛిన్న క్రమంలో ఉన్న ఈ చిన్న గుట్టలు 800 కిలోమీటర్ల ఖాళీని కలిగి తీస్తా నది లోయతో ఆక్రమించబడ్డాయి. శివాలిక్ శ్రేణి దేంతో ఆక్రమించబడ్డాయి? ఖాళీని కలిగి తీస్తా నది లోయతో ఆక్రమించబడ్డాయి. శివాలిక్ శ్రేణి ఎత్తు వచ్చేసి 600 నుంచి 1500 మీటర్ల మధ్యన మారుతూ ఉంటుంది. హిమాలయ ఆవిర్భావ చివరిలో ఏర్పడ్డ శివాలిక్ శ్రేణిలో హిమాలయ ఎగువ పరివాహక ప్రాంతాల నుండి వచ్చే నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఇక్కడ లోయలు పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఈ సరస్సులు ఎండిపోయి అయితే ఈ శివాలిక్ శ్రేణుల గుండా మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ సరస్సులు ఎండిపోయి పశ్చిమాన్నేమో డోన్స్గా, తూర్పునేమో డౌర్స్గా అనబడే మైదానాలు ఏర్పడ్డాయన్నమాట. మైదానాలు ఏర్పడ్డాయి. 75 కిలోమీటర్ల పొడవు మరియు 15 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పైన ఉత్తరాంచల్, డెహ్రాడూన్ ఇలాంటి మైదానాలు మంచి ఉదాహరణ. ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్ హిమాలయాల తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఏముంది? బ్రహ్మపుత్ర లోయ. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ. తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాల నుంచి విస్తరించి ఉన్నాయి. భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి. పూర్వాంచల్ అయితే ఈ పర్వతాలను ఏమంటారు? పూర్వాంచల్ అంటారు. ఇవి ఎలా ఏర్పడ్డాయంట? అవక్షేప శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడ్డాయి. వీటిని ప్రాంతీయంగా ఏమంటారు? పూర్వాంచల్ పర్వతాలను పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్ కొండలు, కాశీ కొండలు, మిజో కొండలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పూర్వాంచల్ని అరుణాచల్ ప్రదేశ్లో, పాట్కాయ్ అని మేఘాలయలో, నాగా కొండలు నాగాలాండ్లో, మణిపూర్ కొండల్ని మణిపూర్లో. హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. భారతదేశ ఉత్తర సరిహద్దు రక్షణ కవచంలా తీవ్ర చలిగాలుల మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి. వేసవిలో వర్షాలు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాల్లో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితి హిమాలయాలే కారణం. అవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. హిమానీ నదాల నుంచి నీరు అందటంతో హిమాలయాల నదులు సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి. ఈ నదులు కొండల నుంచి కిందకి తెచ్చే ఒండ్రు మట్టి వలన మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి. గంగా సింధు నది మైదానం. 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. మొదట్లో 2 కోట్ల సంవత్సరాల క్రితం తక్కువ లోతు ఉన్న పల్లెం మాదిరి ఉండేది. హిమాలయాల నుంచి వచ్చే నదులు
తెచ్చిన రకరకాల ఒండుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చేదనమాట. భారతదేశంలోని గంగా సింధు మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. పశ్చిమ భాగం వచ్చేసి హిమాలయాల నుంచి వచ్చే సింధు నది, దాని ఉపనదులైన జీలం, చినాబ్, రావి, బియాస్ సట్లెజ్ ఏర్పడింది. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది, కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉంది. అయితే భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా మైదానాలలో ఉందన్నమాట. ఈ ప్రాంతాల్లో సారవంతమైన అంతర్వేదులు దోవ్ అంటారు. 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. మధ్య భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతిగాంచింది. గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు విస్తరించింది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కొంత, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉందన్నమాట. ఇక్కడ గంగా, యమున నదులు వాటి ఉపనదులైన సోన్ కోసి వంటివి ప్రవహించాయి. తూర్పు భాగంలో ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయ ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గురకరాళ్ళ వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద 8 నుంచి 16 కిలోమీటర్ల సన్నటి మేకలు నిక్షేపిస్తాయి. భూస్వరూపాన్ని ఏమంటారంట? బాబర్ అంటారు. 8 నుంచి 16 కిలోమీటర్ల మేకలుగా నిక్షేపణ చేస్తాయి. వీటిని బాబర్ అంటారు. ఇది బాగా సచ్చింద్రంగా చిన్న నదులు, వాగులు దీని కింద నుండి ప్రవహించి కింది ప్రాంతాల్లో మళ్ళీ బయటకు ప్రవహిస్తాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. దీనిని టెరాయి అంటారు. టెరాయి ప్రాంతంలో దట్టమైన అడవులు, వైవిధ్యమైన వన్యప్రాణులు ఉండేవి. అవి భారతదేశం విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం టెరాయి ప్రాంతంలోనే చాలా వరకు అడవులు తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు. టెరాయి ప్రాంతాన్ని దక్షిణ భాగం మెత్తటి ఒంటుమట్టితో కూడా కూడిన ప్రాంతాలు ఉంటాయి. టెరాయి అంటే ఏంటి? చిత్తడి నేలలు. బాబర్ అంటే గులకరాళ్ళతో కూడిన ప్రాంతం. బంగర్ అంటే ప్రాచీన ఒంటు మైదానము. నెక్స్ట్ కాదర్ అంటే నవీన ఒంటు మైదానము. ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపుల సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. ప్రధానంగా పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. భారత పీఠభూమిలో అలోహ ఖనిజ వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. చుట్టూ గుండ్రటి కొండలు, తక్కువ లోతు వెడల్పైన లోయలు ఉన్నాయి. ఈ పీఠభూమి తూర్పు వైపుకు కొద్దిగా వాలి ఉంది. పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు. ఈ పీఠభూమి దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది. ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా 2గా విభజిస్తారు. మధ్య ఉన్నత భూములు మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి. మధ్య ఉన్నత భూములు దక్కన్ పీఠభూమి అని 2గా విభజిస్తారు. అయితే భారతదేశ భౌతిక పటంలో గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన మధ్య ఉన్నత భూములు ఉన్నాయి. వీటికి వింధ్య శ్రేణులు సరిహద్దుగా ఉన్నాయి. ఇక్కడ పశ్చిమ వైపున మాల్వా పీఠభూమి, తూర్పున చోట నాగపూర్ పీఠభూమి ముఖ్యమైన పీఠభూములు. గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది. ఇక్కడ నదులు జీవనదులు కావు. 2వ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులు ఆధారపడవలసి ఉంటుంది. మధ్య ఉన్నత భూములు ఉత్తరం వైపుగా ప్రవహించే నదులని గుర్తించండి. చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉంటాయన్నమాట. నర్మదా దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగాను, మహాదేవ్, కైమూర్ పర్వత మైకెల్ శ్రేణులు కొంత భాగం తూర్పు అంచుగాను, దక్కన్ పీఠభూమి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగాను, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగాను, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయన్నమాట. పడమటి కనుమలలో పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు విచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుంచి తూర్పుకు వాలి ఉంది. పడమటి కనుమలలో 1600 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. పడమటి కనుమలు ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉన్నాయి? 1600 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఇవి గుడలూరు వద్ద నీలగిరి పర్వతాల్లో పడమటి కనుమలు కలుస్తాయి. ఇవి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. అయితే ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది ఉదగమండలం నీలగిరి పర్వతాల్లో దీనిని ఊటీ అంటారు. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం వచ్చేసి దొడబెట్ట 2637 మీటర్ల ఎత్తున ఉంది. పళని తమిళనాడు. అయితే అన్నామలై కార్డమం కేరళ కొండలు. పడమటి కనుమలలో దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండల్లో ఆనైముడి 2695 మీటర్ల ఎత్తైన శిఖరం కలదు. ఈ పటం చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాల్వా పీఠభూమి, ఇది చోటా నాగపూర్ పీఠభూమి, ఇది నర్మదా నది, వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, నాగపూర్ అన్నమాట.
తపతి. నెక్స్ట్ ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. అయితే తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు. తూర్పు కనుమలు ఎలాంటివి? విచ్ఛిన్న శ్రేణులు అన్నమాట. పశ్చిమ కనుమలలో పుట్టిన గోదావరి, కృష్ణ వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి అన్నమాట. గోదావరి, కృష్ణ వంటి పీఠభూమి గుండా ప్రవహించే నదులు. ఈ తూర్పు కనుమలలో సగటు ఎత్తు 900 మీటర్లు కదా. పడమటి కనుమలలో సగటు ఎత్తు వచ్చేసి 2000 మీటర్ల ఎత్తు ఉన్నాయి. తూర్పు కనుమలలో అయితే 900 మీటర్లు. తూర్పు కనుమలలో ఎత్తైన పర్వత శిఖరం వచ్చేసి అరోమాకొండ, చింతపల్లి, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. అయితే దీని ఎత్తు ఎంతంట? దీని 1680 మీటర్ల ఎత్తు కలదనమాట. నల్లమల్ల, వినుకొండ, పాలకొండ, శేషాచలం వంటివి తూర్పు కనుమలలోని భాగాలు. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నల్లరేగడి నీళ్ళలు ద్వీపకల్ప పీఠభూమిలో చెప్పుకోదగిన అంశం. నెక్స్ట్ వచ్చేసి తార్ ఎడారి. ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో తార్ ఎడారి ఉంది కాబట్టి ఇక్కడ వర్షపాతం తక్కువ. సంవత్సర వర్షపాతం 100 నుంచి 1500. ఇది ఎక్కడ ఉందంటే ఆరావళి వర్షఛాయ ప్రాంతంగా తార్ ఎడారి ఉంది. ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే కొన్ని ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే రాజస్థాన్లోనే అధిక భాగం ఎడారి విస్తరించింది. ఎక్కడ ఎడారి విస్తరించింది? రాజస్థాన్లో అధిక భాగం. అయితే ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది కాబట్టి చెట్లు తక్కువ వర్షకాలంలో ఏర్పడి ఆ కాలం ఆగిపోవడంతోనే కనుమరుగవుతాయి చెట్లు అనేవి. ఆ ప్రాంతంలో ఒకే ఒక్క నది ఉంది, అదే లూని నది అనమాట. ఇక్కడ పోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నది అనేది లూని నది. ఈ ఎడారిలో ప్రవహించే కాలువల్లోని నీరు సముద్రం చేరకుండానే సరస్సులోనికి అంతస్థలీయం ప్రవహిస్తుంది. అంతస్థలీయ ప్రవాహం గల నది ఏది? లూని నదిగా చెప్పుకోవచ్చు. దేశంలో అత్యంత పొడవైన 650 కిలోమీటర్ల ఇందిరాగాంధీ కాలువ పంజాబ్ నుండి మొదలై తార్ ఎడారికి నీళ్లు అందిస్తుందన్నమాట. ఎక్కడి నుంచి మొదలై? పంజాబ్ నుండి మొదలై. ఎడారి అయితే దీని కారణంగా ఎడారి ప్రాంతంలో ఎన్నో హెక్టార్ల భూమి సాగులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి తీర మైదానాలు. ఈ తీర మైదానాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా మహాసముద్రం వంటి తూర్పున బంగాళాఖాతం వెంట సన్నటి తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి. పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలై కన్యాకుమారి వరకు. తూర్పు తీర మైదానం ఏమో పడమటి తీర మైదానం వెడల్పు తక్కువ. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానము వెడల్పు తక్కువగా. ఈ తీర ప్రాంత మైదానం ఎత్తు పల్లాలతో ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుందన్నమాట. ఈ పడమటి తీర మైదానాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఏంటి? కొంకణ్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరం. కొంకణ్ వచ్చేసి ఇది ఉత్తర భాగం అన్నమాట. మహారాష్ట్ర, గోవాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కెనరా తీరము, ఇది మధ్య భాగం. కర్ణాటకలోని తీరం దీని కిందికి వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మలబార్ తీర ప్రాంతం, ఇది దక్షిణ భాగము, ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది. బంగాళాఖాత తీర ప్రాంతం మైదానాలు వెడల్పుగా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి. ఇది ఒడిశాలో మహానది నుంచి మొదలై తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. మహానది గోదావరి, కృష్ణ, కావేరీ నదులతో ఏర్పడిన మైదాన ప్రాంతాలు చాలా సారవంతమైనవి. ఈ తీర ప్రాంత మైదానాలు స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి ఉత్కల్ తీరం వచ్చేసి ఒడిశా దగ్గర, సర్కార్ తీరం ఏమో ఆంధ్రప్రదేశ్, కోరమండల్ తీరం వచ్చేసి తమిళనాడు అనమాట. గంగా సింధు మైదానాలు మాదిరిగా ఈ డెల్టా ప్రాంతాలు కూడా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాయి. కోస్తా ప్రాంతంలో చేపల పండుగ కూడా సమృద్ధి ఉంది. ఒడిశాలోని చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు, పులికాట్ సరస్సులు తీర ప్రాంత మైదానంలో ముఖ్యమైన భౌగోళిక అంశాలు. నెక్స్ట్ వచ్చేసి దీవులు అనమాట. భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు ఇవి బంగాళాఖాతంలో ఉంటే, అరేబియా సముద్రంలోనేమో లక్షద్వీపులు ఉన్నాయి. మయన్మార్ కొండలు, ఆర్కన్యోమా నుంచి మొదలగు సముద్రంలో మునిగిన పర్వతాల్లో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ నికోబార్ దీవులు. ఈ దీవులని నార్కొండం, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. ఈ దీవుల్లో నార్కొండం, బారెన్ దీవులు వేటి వల్ల ఏర్పడ్డాయి? అగ్నిపర్వతాల వల్ల. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవులోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. అయితే 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకి గురైంది. లక్షద్వీపులు ప్రవాళిక భిత్తిగలు కోరల నుండి ఏర్పడ్డాయన్నమాట. వీటి మొత్తం భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి 32 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఉండే
రకరకాల వృక్ష జాతులు జీవజాతులు ఈ ద్వీప సమూహంలో ప్రఖ్యాతిగాంచినవి. భారతీయులు నివసించే భూభాగం భౌగోళిక స్వరూపాన్ని ఎంతో వైవిధ్యంతో ఉంది. కొన్ని ప్రాంతాలు హిమాలయాల నుంచి ప్రవహించే ఉత్తుంగ నదులతో సాగు చేయబడగా, మరికొన్ని ప్రాంతాలు పశ్చిమ కనుమలు అక్కడ అడవుల్లో పుట్టిన వర్షాధార నదులతో సాగు చేయబడుతున్నాయి. అనేక ప్రాంతాలు నదిలోయ మైదానాలలో ఉండగా మరికొన్ని కొండలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు నదిలోయ మైదానాలలో ఉండగా మరికొన్నేమో కొండల్లో ఉన్నాయి అనేది ఇది మొదటి లెసన్ ఫ్రెండ్స్. నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఏవేవి ఇంపార్టెంట్ అనేది నేను ఇందులో చెప్పాను అనమాట. యాజ్ టీస్గా ఇలా చదివారంటే ఖచ్చితంగా మీకు షార్ట్కట్లో గుర్తుంటుంది ఫ్రెండ్స్. మనము ఈ 10th క్లాస్ లెసన్స్ అనేవి తొందరగా ఈజీగా మనము కంప్లీట్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ మనం అభివృద్ధి భావనలు కూడా ఇదే విధంగా చెప్పుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.